This conference will now be recorded. Hello. Guys, am I audible? Okay. Oh, okay, okay. Yes, please
mute yourselves during the session. Are you able to see my screen, everyone? Yeah. Oh, okay. So last session we have discussed about the SDLC and the basic intro of muleSoft. Today we'll be focusing on a little bit more about this SDLC. We'll go part one by one. Okay. So I said the first one is the design part, and the second one is the building and testing, and the third is the remaining managing APIs. Okay. So out of all three, I would rate this building part as the important one. Okay. So we'll learn one by one based on the priority. I would start with building, and then we can go to the other systems. Okay, other segments. But first we'll go with the building. Before going to building part, we will have to know what are the different platforms which are used for each of this particular phases. Building ki manam separate platform use chestam, testing ki separate, ala annitki separate platforms ఏంటో చూద్దాం. Okay, so going forward, just a minute guys, let me go to the PPT. Yes. So today we'll be focusing about the platforms, and then we'll be seeing what is a mule event. అండ్ దెన్ ఇప్పుడు నేను చెప్పాను కదా బిల్డింగ్ ఫేజ్ కి ఎంటర్ అవుతున్నాము అని చెప్పాను కదా. సో బిల్డ్ చేసినప్పుడు కొన్ని సింటాక్స్ అనేది మనం చూసుకోవాలి. సింటాక్స్ అంటే భయపడద్దు, ఇట్స్ నాట్ వెరీ టఫ్, ఇట్స్ వెరీ సింపుల్. ఐ లెట్ యు నో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ దట్ వి యూస్ ఫర్ యాక్సెసింగ్ డిఫరెంట్ ఈవెంట్స్. ఓకే, దాట్ థింగ్ విల్ బి సీయింగ్. అండ్ దెన్ ఒక చిన్న మ్యూల్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేద్దాం ఈ రోజు. విల్ సీ హౌ వీ కెన్ రన్ అండ్ డిప్లాయ్ ద థింగ్ అండ్ హౌ వీ కెన్ టెస్ట్ ఇట్ యూజింగ్ పోస్ట్మన్. సో ఈ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ ద ప్లాట్ఫామ్స్. లైక్ ఐ సెడ్ ఈ బిల్డింగ్ పార్ట్ కి నేను ఐడిఈ ఒకటి ఉంటుంది, అక్కడే మనం కొత్తగా బిల్డ్ చేస్తాము, ఏపీఐస్ అన్ని అక్కడే చేస్తామని చెప్పాను కదా. సో దాన్నే ఎనీ పాయింట్ స్టూడియో అంటారు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ కాల్డ్ ఎనీ పాయింట్ స్టూడియో. Any point studio is used for building APIs. So let me just show you how the API any point studio looks like. చూసారు కదా, దీన్ని ఎనీ పాయింట్ స్టూడియో అంటారు. ఓకే, లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్ గైస్ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. రిమూవింగ్ ఎవ్రీథింగ్, వీఆర్ స్టార్టింగ్ అ న్యూ ప్రాజెక్ట్ నౌ. ఓకే, సో ఇవన్నీ వదిలేయండి, జస్ట్ ఇది ఒక్కటే చూడండి. ఇంట్రొడక్షన్ అని ఒకటి పెట్టాను కదా, సో అది నేను ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ చేశాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ మీ టు డిలీట్, I'll delete that as well. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఫైల్. ఏదైనా కొత్తగా మీరు క్రియేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ దిస్. ఏదైనా ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ దిస్. యూ హ్యావ్ టు గివ్ సమ్ నేమ్ కాల్డ్ intro 1, introduction, beginning, something like this, and then click on finish. ఓకే, అది ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ కమ్ ఇన్ యువర్, దీని పేరు ఏంటంటే ప్రాజెక్ట్స్ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అంటారు. Okay, so whatever you're seeing, food express and something you're seeing, right, for each FTP operations, ఇవన్నీ నేను ఇలా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ మాట. ఇట్స్ టేకింగ్ టైమ్ గైస్, జస్ట్ గివ్ మీ 1 minute. సో అలా క్రియేట్ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ లైక్ a section wherein you can drag and drop from the mule palette. Okay, see, look at this. Just a second. Yeah, look at this. ఓకే, ఇంట్రో బిగినింగ్ అని మనం ఇప్పుడు చేసాం కదా. సో ఇంట్రో బిగినింగ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ దీని పేరు ఏంటంటే దీన్ని క్యాన్వాస్ అంటారు. ఈ కాల్ దిస్ as క్యాన్వాస్. క్యాన్వాస్ అంటే ఇక్కడే మీరు యాక్చువల్ గా డ్రాగ్ డ్రాప్ చేసి కోడ్ రాస్తారు. ఓకే, ఇక్కడ మీరు ఆ ప్రాసెస్ చేస్తారు, దాన్ని క్యాన్వాస్ అంటారు. అండ్ హియర్ యు సీ సంథింగ్ కాల్డ్ కన్సోల్. ఓకే, ఈ కన్సోల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా లేదంటే ఆ స్టేటస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని రన్ చేసినప్పుడు ఈ లాగ్స్ అన్ని ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ కన్సోల్ లోని రన్ అవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత చాలా పెద్ద
లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది సక్సెస్ అయినా ఫెయిల్డ్ అయినా అందులో ఈ ఈ లైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కాంపోనెంట్ దగ్గర ఎర్రర్ వచ్చింది, ఆ పర్టికులర్ కాంపోనెంట్ దగ్గర ఎర్రర్ వచ్చింది అని కన్సోల్ లో తెలుస్తుంది మీకు. ఓకే, ఈ కన్సోల్ లో మీకు అన్ని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ మ్యూల్ ప్యాలెట్ అని ఉంది కదండి, ఇక్కడ మీరు చూస్తే చాలా ఉంటాయి. ఈ కోర్ లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, మీకు నచ్చిన కాంపోనెంట్స్ ని ఫేవరెట్స్ లోకి పెట్టుకోవచ్చు. ఫేవరెట్స్ లోకి ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఈ కాంపోనెంట్ నచ్చింది, పార్స్ టెంప్లెట్. సో దీన్ని అలా తీసుకొచ్చి ఫేవరెట్స్ లోకి నేను డ్రాగ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో a parts template whatever I have dragged and dropped here, that came into my favorites. అంటే మీకు నచ్చినవన్నీ ఫేవరెట్స్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఈ కాంపోనెంట్స్ అంటే ఇవన్నీ అంటే ఏంటో నేను 1 by 1 నేను చెప్తాను. బట్ ఫర్ నౌ ఇక్కడ కాంపోనెంట్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మ్యూల్ ప్యాలెట్ అంటారు, దీన్ని క్యాన్వాస్ అంటారు, దీన్ని కన్సోల్ అంటారు. ఓకే, సో ఇఫ్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్, అంతే సింపుల్. ఇలా డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేస్తే హియర్ యూ రైట్ ద కోడ్, అంతే. ఓకే, అండ్ దెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు యాడ్ అనదర్ కాంపోనెంట్ ఈ పక్కనే పెట్టచ్చు. అంతే సింపుల్ గా ఇలా డ్రాగ్ డ్రాప్ చేసి అందులో మీరు కోడింగ్ రాసుకొని యూ కెన్ డెవలప్ ది ఏపీఐస్. యూ డోంట్ హ్యావ్ టు రైట్ కాంప్లెక్స్ జావా కోడ్ ఆర్ ఎనీ అదర్ కోడ్ హియర్. ఓకేనా, సో నేను మళ్ళీ ఇది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు 2 ways లో చేసుకోవచ్చు. ఏంటి, ఇలా డ్రాగ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా బ్యాక్ ఎండ్ లో కూడా కోడ్ రాసుకోవచ్చు. ఓకేనా, సో ఒకసారి దీని పేరు చూడండి, దీని పేరు ఏంటి, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కదా. సో ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని ఇక్కడ ఉంది, అంతేనా. సో నేను ఈ పార్ట్ మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను. తీసేసి ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఉండదు. ఓకేనా, సో ఈ వెనకాల కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ ఇలా ఈ పర్టికులర్ కాంపోనెంట్ ని తీసుకొని కూడా చేంజెస్ చేసుకోవచ్చు. Did someone left or what was that sound? Okay, fine. Okay, so you can build the APIs in 2 ways. One is graphical method, ఇంకొకటి ఏంటంటే ఇలా బ్యాక్ ఎండ్ లో కూడా మీరు చేసుకోవచ్చు. Okay, this is just the basic. Then we will go one by one deeply in the coming days. Okay, so మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఎనీ పాయింట్ స్టూడియో అంటే ఇది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎనీ పాయింట్ స్టూడియో ఇస్ ఫర్ బిల్డింగ్ ద ఏపీఐస్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అండి. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది, డిజైన్ చేయడానికి, డిప్లాయ్మెంట్ చేయడానికి, మేనేజింగ్ చేయడానికి, ఆల్ అంటే ఇక్కడ చూడండి డిజైన్ చేయడానికి ఒకటి కదా, ఇప్పుడు డిప్లాయ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఇదంతా థర్డ్ సర్కిల్. సో ఫస్ట్ సర్కిల్ అండ్ థర్డ్ సర్కిల్, ఈ 2 సర్కిల్స్ ఒకే ఒక ప్లాట్ఫామ్ లో చేసేయచ్చు. దాట్ ఈస్ కాల్డ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో యూ కెన్ డూ n నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. డిజైన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, సెక్యూర్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇన్ ద కమింగ్ సెషన్స్ ఐ విల్ బి టెలింగ్ యూ మోర్ ఇన్ డీటెయిల్. ఇది నేను చెప్పాను కదా, డిజైనింగ్ అండ్ డిప్లాయ్మెంట్స్ నేను తర్వాత కాన్సన్ట్రేట్ చేస్తాను. బట్ ఫర్ నౌ మీకు చూడడానికి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఓకే, సో ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే ఐ విల్ షో యూ. I don't have the proper credentials, but yeah, still. ఇది చూసారు కదా, ఇది ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అంట. ఓకే, ఇక్కడ చూసారా డిజైన్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డిజైన్ చేయడానికి, మీరు ఏదైనా ఏపీఐస్ డిజైన్ చేయడానికి. ఏపీఐ మేనేజర్, దిస్ విల్ అప్లై పాలసీస్, సెక్యూరిటీస్ అవన్నీ అప్లై చేస్తుంది. రన్ టైమ్ మేనేజర్ అనేది డిప్లాయ్ చేస్తుంది, ఇక్కడ క్లియర్ గా ఇచ్చింది, డిప్లాయ్, మేనేజ్ అండ్ మానిటర్ ఇవన్నీ చేయడానికి రన్ టైమ్ మేనేజర్ యూస్ చేస్తాం. సో ఇవన్నీ సెగ్మెంట్స్ మాట. సో ఇందులో మీరు మానిటర్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, మానిటర్ అంటే నేను చెప్పాను, ఎవరెవరు మన ఏపీఐని హిట్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఆ సర్చ్ అలర్ట్స్ అవన్నీ మనం చూసుకోవచ్చు. మానిటరింగ్ అంటే అది. మీకు ఫస్ట్ ఈ నేమ్స్ కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు, బట్ దట్స్ ఫైన్, ఐ టెల్ యూ. ఓకే, డిజైన్ అంటే ఏం తెలుసు కదా, ఫస్ట్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తామని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు బ్లూ ప్రింట్ ఎలా వస్తుంది, అట్లానే ప్లాన్. సో అలాగే డిజైన్ సెంటర్ లో ఒక లాంగ్వేజ్, రామెల్ అనే లాంగ్వేజ్ యూస్ చేసి మనం రాయొచ్చు. ఓకే, మీరు జస్ట్ ప్లాట్ఫామ్ ఒకటే చూడండి, ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ అవేర్ ఆఫ్ ఓన్లీ దిస్ థింగ్. ఓకే, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్.
is for designing, monitoring, deploying. All those will be using this anypoint platform. ఓకే, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అండ్ సోపిఐ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే టెస్టింగ్ పర్పస్ కి యూజ్ చేస్తాం. ఈ ఫేజ్ లో టెస్టింగ్ ఎక్కడుంది? సెకండ్ పార్ట్, అంటే బిల్డింగ్ అయిపోయిన తర్వాత వెంటనే టెస్టింగ్ ఫేజ్ లో ఉంటుంది. ఓకేనా? సో పోస్ట్ మ్యాన్ సోపిఐ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. పోస్ట్ మ్యాన్ అయితే ఇలా ఉంటుందండి. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ www డాట్ ఏదో ఒకటి మీకు సారీ ఏదో ఒకటి యూఆర్ఎల్ ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చాక ఇక్కడ మీకు బాడీలో ఏదైనా రిక్వెస్ట్ పంపించాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, అది ఏదో ఒక ఫార్మాట్, సే ఫర్ ఎగ్జాంపుల్ హలో, హాయ్, సంథింగ్ ఐమ్ గివింగ్. ఓకే, సో ఆ యూఆర్ఎల్ కరెక్ట్ గా మనం ఆ యూఆర్ఎల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఈ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తే మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్ అని ఏదో ఒకటి అలా రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో ఆ టెస్టింగ్ పర్పస్ కి మనం ఈ పోస్ట్ మ్యాన్ ని యూజ్ చేస్తాం. పోస్ట్ మ్యాన్ ఈజ్ యూస్డ్ ఫర్ టెస్టింగ్ పర్పస్. సోప్యూఐ అని ఒకటి ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను తర్వాత. సోప్ మ్యాన్ కూడా సేమ్ అండి, సోప్యూఐ కూడా సేమ్ టెస్టింగ్ కోసమే యూజ్ చేస్తారు. సో పోస్ట్ మ్యాన్ అండ్ సోప్యూఐ యూస్డ్ ఫర్ టెస్టింగ్. ఓకే, ఎనీపాయింట్ స్టూడియో ఈజ్ యూస్డ్ ఫర్ బిల్డింగ్. మిగతా అన్నిటికీ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అనేది చూపించాను కదా, అది యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్. ఇంకా డీప్ గా వెళ్ళాలి అనుకుంటే we will have like ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ we are అరౌండ్ ఎంతమంది ఉన్నాం? ఒక 7 మెంబర్స్ ఉన్నాం కదా. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన మేనేజర్ ఒకరు ఉన్నారు. వెన్ యూ గో ఇన్ టు అ ప్రాజెక్ట్ మనకు ఒక మేనేజర్ వస్తారు. సో ఒకే ఒక ఏపీఐ ఉంటుంది. ఒకే ఒక ఏపీఐలో మిమ్మల్ని, నన్ను, అందరినీ వర్క్ షేర్ చేసుకోమంటారు. షేర్ చేసుకొని రోజు ఈ ఏపీఐలో ఒక పార్ట్ మీరు చేయాలి, ఇంకొక పార్ట్ ఇంకొక అమ్మాయి చేస్తుంది, ఇంకొక పార్ట్ ఇంకొక అబ్బాయి చేస్తారు. అలా డిఫరెంట్ పార్ట్స్ మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ చేసినప్పుడు మీరు చేసిన చేంజెస్ ఒక్కటే అయిపోయిందని అది వేరే సర్వర్ లో డిప్లాయ్ చేసేయకూడదు. నో, అందరి చేంజెస్ కన్సాలిడేట్ చేయాలి, మర్జ్ చేయాలి. మర్జ్ చేయడానికి మీరు గిట్ హబ్ అనేది ఒకటి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, గిట్ హబ్ ఇస్ యూస్డ్ ఫర్ మర్జింగ్ ద కోడ్ బేస్. ఇప్పుడు మీరు, నేను అందరు చేసిన కోడ్ ని మర్జ్ చేసి అప్పుడు ఆ కోడ్ ని తీసుకోవాలి. ఓకే, నాది అయిపోయింది అని నా కోడ్ ని వెళ్ళి డిప్లాయ్ చేసేయకూడదు. నో, ఓకే, అందరిది మర్జ్ చేసిన తర్వాత డిప్లాయ్ చేయాలి. సో ఫర్ మర్జింగ్ అండ్ ఆల్ విల్ యూస్ దిస్ గిట్ హబ్. ఓకే, సో గిట్ హబ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు. గిట్ హబ్ లుక్స్ లైక్ దిస్. ఓకే, యు సీ సో మెనీ పీపుల్ హియర్, రైట్? ఇక్కడ చాలా మంది పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటి 6 hours ముందు, 6 hours అగో డిప్లాయ్ చేశారు. ఇంకొకళ్ళు 7 hours అగో కమిట్ చేశారు, కోడ్ ని కమిట్ చేశారు. ఓకే, కమిట్ అంటే పుష్ చేశారు. ఓకే, వాళ్ళ చేంజెస్ ని పుష్ చేశారు. Okay, so this is the technical words you have to put it in your mind, because whenever you go into a project you cannot say వాళ్ళు కోడ్ ని మర్జ్ చేశారు. You can say like this, commit చేశారు. They see no uncommitted changes. ఓకే, ఇక్కడ పైన ఉంది కదా నో అన్కమిటెడ్ చేంజెస్ అంటే ఏ కమిట్స్ ఇక్కడ లేకపోతే మీ మీ అకౌంట్ లో మీరు ఏ చేంజెస్ చేయకపోతే ఇలా వస్తుంది. ఓకే, ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక డాట్ లా వస్తుంది. ఆ డాట్ ఎందుకంటే మీరు చూసుకోండి, ఏమైనా చేంజెస్ ఉన్నాయి, పెట్టాలనుకుంటే పెట్టండి, అది మర్జ్ చేయాలనుకుంటే చేయొచ్చు అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో యూ టేక్ ద వర్డింగ్స్, వర్డ్స్ ఉంటాయి కదా టెక్నికల్ వర్డ్స్, అవి కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఏంటంటే కమిట్ అంటే పుషింగ్ యువర్ చేంజెస్. ఓకే, సో పాత చేంజెస్ ఏమైనా ఉంటే రెడ్ కలర్ లో చూపిస్తుంది, మీరు ఏమైనా కొత్తగా చేంజెస్ చేస్తుంటే గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఇక్కడ అన్సేఫ్ డాట్ ఐఎంపిఎల్ ఇంటర్నల్ డ్రాగన్స్ అనేది ఉంది కదా, అది తీసి యూటిల్ అనేది యాడ్ చేస్తే ఇలా కనిపిస్తుంది, గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఓకే, సో దిస్ వన్ దే రిమూవ్డ్ అండ్ దెన్ దే హ్యావ్ యాడెడ్ దిస్ గ్రీన్ కలర్ థింగ్. ఓకే, ఈ యూటిల్ అనేది రీప్లేస్ చేశారు ఈ పెద్ద సెంటెన్స్ కి. సో దట్ ఈస్ ద థింగ్, అంటే మీరు చేసిన చేంజెస్ డిఫరెంట్ కలర్ లో కనిపిస్తాయి. ఆల్రెడీ ఉన్నవి మీరు అప్డేట్ చేసినట్లయితే గ్రీన్ కలర్ లో వస్తాయి. ఓకే, తీసేసిన చేంజెస్ రెడ్ కలర్ లో వస్తాయి. ఓకే, ఆల్రెడీ ఉన్న చేంజెస్ మీరు తీసేశారు, కొత్తవి మీరు యాడ్ చేస్తున్నారు, కొత్తవి గ్రీన్ కలర్, పాతవి రెడ్ కలర్, అలా చూపిస్తుంది అన్నమాట. ఓకే, అలా మీరు కమిట్ చేసిన తర్వాత ఈ పక్కన ఒక బటన్ ఉంది కదండి సింక్ అని, ఆ సింక్ మీద క్లిక్ చేస్తేనే మీ కోడ్ అనేది మీ టీమ్ మెంబర్స్ కి వెళ్తుంది.
ఓకే, ఈ సింక్ మీద క్లిక్ చేస్తేనే అందరూ మీకు చేంజెస్, మీరు ఏదైతే అప్డేట్ చేస్తారో ఆ చేంజెస్ చూడగలరు. మీరు ఇది సింక్ ఎప్పుడైతే క్లిక్ చేయలేదో మీకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఏదైనా చేంజెస్ ఉంటే కమిట్ చేయాలి. కమిట్ చేస్తే ఇలా కనిపిస్తుంది మీకు రైట్ సైడ్. ఓకే, కమిట్ చేశాక మీరు దాన్ని సింక్ చేస్తే మీ టీమ్ మెంబర్స్ కి అందరికి కనిపిస్తుంది, ఆ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఓకే, సో అలానే మీ టీమ్ మెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు తీసుకోండి. ఓకే, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్, లైక్ సో మెనీ మెంబర్స్, రైట్? ఐ విల్ టేక్ నూర్ జహాన్. ఓకే, తను ఒక కోడ్ ని కమిట్ చేశారు, కమిట్ చేసి సింక్ చేయడం మర్చిపోయారు. మర్చిపోతే తనకు మాత్రమే కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. సో వెన్ ఎవర్ షీ క్లిక్ ఆన్ దట్ సింక్, అప్పుడే నాకు తను చేసిన చేంజెస్ కూడా కనిపిస్తాయి. ఓకే, అందుకనే గిట్ హబ్ అనేది యూజ్ చేస్తారు. గిట్ హబ్ ఇస్ యూస్డ్ ఫర్ మర్జింగ్ ద కోడ్ చేంజెస్. ఓకే, కోడ్ ని మర్జ్ చేయడానికి గిట్ హబ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద జెన్కిన్స్. ఓకే, సో కోడ్ ని సింగిల్ గా మనం తీసుకోకూడదు, మర్జ్ చేయాలి అనుకుంటున్నాం కదా. యా, సో అలానే దాన్ని డిప్లాయ్ కూడా చేయాలి. డిప్లాయ్ అంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను ఈ సిస్టంలోని ఈ ఏపీఐని నేను తీసుకున్నాను. ఓకే, ఇక్కడ బిల్డ్ చేస్తాను, తర్వాత ఈ ఏపీఐ అందరూ వాడాలి అనుకుంటే నేను క్లౌడ్ హబ్ లో డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు గూగుల్ ఎలా డిప్లాయ్ అయ్యింది, అలానే ఆ సర్వర్ లోని నేను డిప్లాయ్ చేయాలి కదా. సో డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది, అందరూ వాడచ్చు, అంతే కదా. సో ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ దట్ పర్టిక్యులర్ ఏపీఐ. అలాంటప్పుడు మీరు ఇన్నిసార్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అజైల్ అంటే, ఇప్పుడు మీరు అజైల్ అని ఎక్కడైనా విన్నారా? యూజువల్ గా ప్రాజెక్ట్స్ అన్ని అజైల్ వే ఆఫ్ సిస్టమ్ లో ఉంటుంది. ఓకే, సో 15 డేస్ కి వాళ్ళు 15 డేస్ ఏంటి, యూజువలీ ఈ రోజు చెప్పిన చేంజెస్ రేపు ఉండకపోవచ్చు. ఓకే, రేపు చెప్పిన చేంజెస్ ఎల్లుండి మళ్ళీ వాటిని మాడిఫై చేయమని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు మనం 7 మెంబర్స్ ఉన్నాం, 7 మెంబర్స్ చేంజ్ చేయాలి. అప్పుడేంటి, వాళ్ళ 7 మెంబర్స్ చేంజ్ చేసిన కోడ్ మళ్ళీ నెక్స్ట్ డే కి మారిపోతుంటుంది, అంతే కదా. సో మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే కి మళ్ళీ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో గిట్ హబ్ అనేది ఏం చేస్తుందంటే కోడ్ రోజు రోజుకి మారుతూ ఉంటుంది కాబట్టి ఆ మారిన కోడ్ ఆన్ అ హోల్ టోటల్ గా కోడ్ ని మొత్తాన్ని తీసుకెళ్లి డిప్లాయ్ చేయాలి కదా వేరే సర్వర్ లో. అలా డిప్లాయ్ చేయడానికి ఈ జెన్కిన్స్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. జెన్కిన్స్ ఏం చేస్తుందంటే ఈ గిట్ హబ్ తోని లింక్ ఉంటుందండి. ఓకే, ఎందుకంటే కోడ్ అనేది మర్జ్ అయి ఉంటది కదా గిట్ హబ్ లో. సో ఈ మొత్తం మర్జ్ అయిన కోడ్ ని తీసుకొని, ఓకే, ఈ గిట్ హబ్ ఇంకా ఎనీ పాయింట్ స్టూడియో నుండే కదా మనం మర్జ్ చేస్తాము. ఆ డిపెండెన్సీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ ఉన్నాయండి, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క కాంపోనెంట్ కి డిపెండెన్సీస్ ఉంటాయి అన్నమాట, అని నేను తర్వాత చెప్తాను. ఓకే, సో ప్రస్తుతానికి జెన్కిన్స్ అనేది అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఓకే, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ కూడా ఎందుకు వచ్చింది పిక్చర్ లోకి, ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఏం చెప్పాను, ఇక్కడ ఏం చెప్పాను, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో మనం డిప్లాయ్ చేస్తాము. ఇక్కడే సర్వర్ లో డిప్లాయ్ చేయాలి అని అంటున్నాను కదా మళ్ళీ మళ్ళీ. సో అక్కడ డిప్లాయ్ చేస్తేనే అందరూ యాక్సెస్ చేయగలరు ఏపీఐస్ ని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జెన్కిన్స్ లో ఇట్ విల్ టేక్ ద లింక్ బిట్వీన్ దిస్ గిట్ హబ్ విచ్ ఇస్ ద మర్జ్డ్ కోడ్, అది ప్లస్ ఎనీ పాయింట్ స్టూడియో ప్లస్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, ఈ మూడు కలిపి అప్పుడు ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. అన్నిటికీ లింక్స్ పెట్టి వెంటనే త్వరగా డిప్లాయ్ చేయడానికి ఈ జెన్కిన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇది లేకుండా మనం చేయగలమా అంటే ఎస్, మనం చేయగలము. కానీ ప్రాజెక్ట్ లో చాలా ఫాస్ట్ గా చేంజెస్ అనేవి చేయాలి కాబట్టి ఈ జెన్కిన్స్ అనేవి యూజ్ చేస్తారు. దాన్నే CI/CD పైప్ లైన్స్ అంటారు. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అసలు ఇది ఎందుకు వచ్చిందంటే అజైల్ వే ఆఫ్ అది స్టార్ట్ అవడం వల్ల ఇది మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఎక్కువ. ఓకే, ఎందుకంటే కస్టమర్ ఏమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోనే తీసుకోండి, సామ్సంగ్ ఉంది, సామ్సంగ్ ఒక వర్షన్ రిలీజ్ అయింది, రేపటికి ఆ కస్టమర్ ఇంకొకటి కావాలనుకుంటాడు కదా. సో డే బై డే ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండాలి. సో ఆబ్వియస్ గా మనం చేసే టెక్నిక్స్ కూడా చాలా ఫాస్ట్ గా పీపుల్ కి రీచ్ అవ్వాలి. ఓకే, సో ఈ రోజు ఉన్న కోడ్ రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న కోడ్ ఎల్లుండి ఉండకపోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ యునో ఫ్లెక్సిబుల్. యూ హ్యావ్ టు బి
ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు గో ఫర్ అ చేంజ్. సో అలాంటి వాటికి ఫాస్ట్ గా ఇంటిగ్రేట్ చేసి డిప్లాయ్ చేయడానికి విల్ బి యూజింగ్ దిస్ జెన్కిన్స్ మాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, స్ప్లంక్. స్ప్లంక్ ఈస్ యూస్డ్ ఫర్ మానిటరింగ్ ద లాగ్స్. ఓకే, మానిటరింగ్ ద ఎర్రర్స్ ఆర్ లాగ్స్. స్ప్లంక్ ఏంటంటే ఈ మ్యూల్ కి సంబంధమే లేదు. ఓకే, ఈ గిట్ హబ్, జెన్కిన్స్, స్ప్లంక్ ఇవన్నీ మ్యూల్ సాఫ్ట్ కాదండి. ఓన్లీ ఇంతవరకు ఈ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, ఎనీ పాయింట్ స్టూడియో వరకే మీరు మ్యూల్. ఇవన్నీ ఏంటంటే మనం లైఫ్ సైకిల్లో, ఇప్పుడు లైఫ్ సైకిల్ చెప్పుకున్నాం కదా, ఈ లైఫ్ సైకిల్లో ఏ ఏ ప్లాట్ఫామ్స్ మనం యూస్ చేస్తామో నేను జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను. ఓకే, యా. సో స్ప్లంక్ అనేది ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్. స్ప్లంక్ ఎందుకు యూస్ చేస్తారు అంటే, ఇప్పుడు నా ఏపీఐ ఉంది, నా ఏపీఐ సర్వర్ లో డిప్లాయ్ అయ్యింది. ఆ ఏపీఐని ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారు? యాక్సెస్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా? ఓకే, సో ఎన్ని సక్సెస్లు అవుతున్నాయి, ఎన్ని ఎర్రర్స్ అవుతున్నాయి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 hours లో మానిటర్ చేయాలి. ఓకే, అలానే 1 year బ్యాక్, అది 1 year బ్యాక్ నుండి నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు వీళ్ళు స్ప్లంక్ అనే థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ కి కనెక్ట్ అయిపోయి మానిటర్ చేస్తారన్నమాట. ఓకేనా, ఈ స్ప్లంక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి, స్ప్లంక్ ఇలా ఉంటుంది. జస్ట్ సెకండ్, జస్ట్ సెకండ్. ఓకే, స్ప్లంక్ ఇలా ఉంటుంది. స్ప్లంక్ మీకు ఇక్కడ చూసారు కదా, లాస్ట్ 24 hours అని పెట్టుకున్నారు. ఇక్కడ 780 ఈవెంట్స్ వచ్చాయి. ఈ 780 ఈవెంట్స్ అంటే ఏంటంటే 780 రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. రిక్వెస్ట్ అంటే ఏం లేదు, ఎవరైనా హిట్ చేశారనుకోండి, ఆ ఏపీఐని కన్జ్యూమ్ చేశారు ఏదో ఒకటి యూఆర్ఎల్ ఇచ్చి. ఓకే, సో అప్పుడు ఒక్కొక్క యూఆర్ఎల్ ఒక్కొక్క ఈవెంట్ లాగా. ఇప్పుడు నేను యాక్సెస్ చేశాను, మీరు యాక్సెస్ చేశారు, అలా ఎంతమంది అయితే అంతమంది యాక్సెస్ చేశారు. సో దాని అర్థం 780 ఈవెంట్స్ అనేవి యాక్సెస్ అయ్యాయి ఆ పర్టికులర్ ఏపీఐకి. అది 24 hours లో. అలానే 1 year చూసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, అలానే ఒక 70 days చూద్దాం అనుకుంటున్నారు. అలా మీరు టైం అడ్జస్ట్ చేసుకొని చూడొచ్చు. ఓకే, ఎన్ని సక్సెస్లు అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఏ ఎర్రర్ తో ఫెయిల్ అయింది. ఓకే, ఏ పర్టికులర్ ఎర్రర్ ఏ పాయింట్ లో వస్తుంది, అవన్నీ స్ప్లంక్ లో మీకు కనిపిస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఫర్ మానిటరింగ్ ద లాగ్స్. స్ప్లంక్ ఇస్ యూస్డ్ ఫర్ మానిటరింగ్ ద లాగ్స్. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ ద ప్లాట్ఫామ్స్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ గైస్? ప్లాట్ఫామ్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేదు, జస్ట్ నేను ప్లాట్ఫామ్స్ ఒకటే చెప్పాను. అంటే ఏ ఏ టూల్స్ ఉంటాయి మనం బిల్డ్ చేయడానికి, డిజైన్ చేయడానికి అని చెప్పాను. ఓకే, నౌ కమింగ్ టు ద లైక్ ఇప్పుడే మనం బిల్డింగ్ కి స్టార్ట్ అవుతాం. ఇప్పుడే బిల్డ్ చేస్తాం. ఎలా చిన్న 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 బేసిక్స్ కావాలి. సో ఆ బిల్డింగ్ కి యూఆర్ఎల్ ఎలా యూస్ చేస్తాము. ఓకే, దాంట్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. క్వెరీ పారామీటర్స్ అంటే ఏంటి, యూఆర్ఏ పారామీటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద క్వెరీ పారామీటర్స్. క్వెరీ పారామీటర్స్ అంటే ఏంటి, యూఆర్ఏ పారామీటర్స్ అంటే ఏంటి? ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఏ పారామీటర్ అంటే ఇది ఒక యూఆర్ఎల్ ఉంది కదండి, దీన్ని యూఆర్ఎల్ అంటారు. ఓకే, యూఆర్ఎల్ తర్వాత యూఆర్ఎల్ ఏది కన్సిస్ట్ అవుతుందో ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత మనం క్వెరీ పారామీటర్స్, యూఆర్ఏ పారామీటర్స్కి వెళ్దాం. ఓకే, ఒక యూఆర్ఎల్ ఎలా ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, వన్ సెకండ్, జస్ట్ గెటింగ్ సో మెనీ కాల్స్, జస్ట్ సెకండ్ గైస్. ఓకే, ఓకే, సో యూఆర్ఎల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మీకు ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఫస్ట్ మీకు తెలుసు కదా, యూఆర్ఎల్ జనరల్ గా ఇట్ స్టార్ట్స్ విత్ హెచ్టిటిపిఎస్ అలా స్టార్ట్ అవుతుంది. ఓకే, దాన్ని ప్రోటోకాల్ అంటారు. ఓకే, సో హెచ్టిటిపి అంటే మీరు జస్ట్ అంత సెక్యూర్ కాకుండా మామూలుగా మీ మెషిన్ లో యూస్ చేసుకోవడానికి హెచ్టిపి అని వాడతారు. కాదు, అది నాకు సెక్యూరిటీ కావాలి అనుకుంటే హెచ్టిపిఎస్ తో యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఏదైనా యూజువల్ గా మీరు వెబ్సైట్ లో ఉన్నవన్నీ హెచ్టిపిఎస్ తోనే ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఆ సెక్యూర్ గా ఉంటాయి, దానికంటూ సర్టిఫికెట్స్ ఉంటాయి, దానికంటూ చాలా ఉంటాయి. కాబట్టి హెచ్టిపిఎస్ తో ఉన్నది సెక్యూర్, హెచ్టిపి అయితే జస్ట్ లోకల్ మెషిన్ లో యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ కమ్స్ యాజ్ ద హెచ్టిపి ప్రోటోకాల్. ఆ తర్వాత ఒక కోలన్ నుండి 2 స్లాష్లు ఉన్న తర్వాత హోస్ట్ ఉంటుంది.
ఆ హోస్ట్ లోకల్ హోస్ట్ అంటే మీరు మెషిన్ లో యూజ్ చేసుకుంటే లోకల్ హోస్ట్ కాలన్ ఆ పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, మీ పోర్ట్ నెంబర్ ఏది ఇస్తే అది రాస్తారు. ఆ తర్వాత బేస్ పాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది. ఓకే, ఫేస్బుక్ లో హోమ్ పేజ్ అని ఒకటి ఉంటుంది కదా, అదే కదా మెయిన్. ఆ తర్వాత మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోటిఫికేషన్స్ కి వెళ్ళాలన్నా ఏదైనా అది సెకండ్ పార్ట్ లో వస్తుంది అలామాట. సో బేస్డ్ అపాన్ ద ఆపరేషన్ ఆ సబ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. కానీ యూజువల్ గా ఇది మాత్రం మెయిన్. ఓకే, ఈ పార్ట్ మాత్రం మెయిన్. ఇది సబ్ పార్ట్ అనేది ఆప్షనల్, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. ఓకే, ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ హెచ్టిపి, అదే ప్రోటోకాల్. ఆ తర్వాత హోస్ట్ ఉంటుంది, ఆ తర్వాత పోర్ట్ ఉంటుంది, ఆ తర్వాత పాత్ ఉంటుంది. ఓకే, లెట్స్ జస్ట్ హ్యావ్ అ లుక్ అట్ దిస్ పర్టికులర్ యూఆర్ఎల్. సో ఇది నేను జస్ట్ జనరలైజ్డ్ యూఆర్ఎల్ ఇచ్చాను, ఇది జస్ట్ నేను శాంపుల్ ఇస్తున్నానండి. సో హెచ్టిపి యూస్ చేశాను. ఓకే, లోకల్ హోస్ట్ యూస్ చేశాను. దిస్ ఇస్ ద హోస్ట్ నేమ్, దిస్ ఇస్ ద పోర్ట్. ఓకే, దిస్ ఇస్ ద బేస్ పాత్ అండ్ దిస్ ఇస్ ద సబ్ పాత్. ఓకే, సో అలానే చైల్డ్ 2, దిస్ ఇస్ ద సబ్ పాత్. సో ఈ రెండిట్లోని మీకు ఏ డిఫరెన్స్ లేదు, జస్ట్ ఈ సబ్ పాత్ అనేది మారింది అంతే. నౌ కమింగ్ టు ద యుఆర్ఏ పారామీటర్స్. యుఆర్ఏ పారామీటర్స్ అంటే ఒక యుఆర్ఎల్ లోని ఒక ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అని ఇచ్చారు, పేరెంట్ తర్వాత ఎంప్లాయీ అని ఇచ్చారు, ఎంప్లాయీ తర్వాత ఏదైనా నంబర్ ఆర్ ఏదైనా ఉందనుకోండి. సో యు ఆర్ రిఫరింగ్ టు ద ఎంప్లాయీ నంబర్ మాట. సో ఏదైనా వాల్యూస్ అలా ఉంటే ఇక్కడ ఈ యూఆర్ఎల్ లోనే, యూఆర్ఎల్ పార్ట్ లోనే అంటే ఈ స్లాష్ పక్కనే ఏదైనా మీరు వాల్యూస్ ఏమైనా ఇస్తూ ఉంటే దాన్ని యుఆర్ఏ పారామీటర్స్ అంటారు. ఓకే, యుఆర్ఏ పారామీటర్స్ గా ఏదైనా ఉంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద యూఆర్ఎల్. మీరు ఈ ఒక్క ఏదైనా మిస్ చేసినా దిస్ యూఆర్ఎల్ విల్ బికమ్ ఇన్వాలిడ్. గుర్తుపెట్టుకోండి, దిస్ యూఆర్ఎల్ విల్ బికమ్ ఇన్వాలిడ్. ఈ పార్ట్ మిస్ చేస్తే ఆ యూఆర్ఎల్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఎందుకంటే వాట్ ఎవర్ ద పాత్ దట్ ఈస్ బీన్ మెన్షన్డ్ హియర్, ఈ పారామీటర్ మెన్షన్ అయ్యింది, అదొక పార్ట్ ఆఫ్ ద యూఆర్ఎల్ మాట. ఓకే, క్వెరీ పారామీటర్స్ ఎలా ఉంటాయంటే ఇట్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ మార్క్ అండి. ఇట్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ మార్క్, ఇట్ విల్ హ్యావ్ కీ వాల్యూ పేర్స్. ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, సో కీ అనేది లెఫ్ట్ సైడ్, వాల్యూ అనేది రైట్ సైడ్. అలానే ఇంకొకటి ఏంటంటే క్వెరీ పారామీటర్స్ కి క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుతుంది, కీ వాల్యూ పేర్స్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ 1 క్వెరీ పారామీటర్ ఉంటే ఇలా ఉంటుంది. 2 క్వెరీ పారామీటర్స్ ఉంటే యాంపర్సెండ్ అనే సింబల్ తో సపరేట్ చేయాలి, మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. ఫస్ట్ టైం క్వశ్చన్ మార్క్ పెట్టి నెక్స్ట్ ఇంకేమైనా మీకు క్వెరీ పారామీటర్స్ ఉంటే యాంపర్సెండ్ సింబల్ తోని చేస్తారు. ఓకే, దట్ ఈస్ అ థింగ్. అండ్ ఆల్సో హియర్ ఆల్సో యూ హ్యావ్ ద సేమ్ కీ వాల్యూ పేర్స్ లోనే ఉన్నాయి, చూసారా, ఫస్ట్ సెకండ్ కీ వాల్యూ పేర్. ఓకే, సెకండ్ థింగ్, ఇన్ కేస్ మీరు ఇది మిస్ చేసిన, ఈ క్వెరీ పారామీటర్ ఒకవేళ మిస్ చేసిన, స్టిల్ ద యుఆర్ఎల్ ఇస్ వ్యాలిడ్. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లో హోమ్ పేజ్ కి వెళ్ళారు. ఓకే, హోమ్ పేజ్ తర్వాత సర్చ్ ఆపరేషన్ కి మీరు వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సర్చ్ ఆపరేషన్ కి వెళ్దాం అనుకుంటే మీరు ఇది ఇవ్వకుండా జస్ట్ హోమ్ వరకే ఇచ్చారు. హోమ్ వరకే ఇస్తే ఏమవుతుంది, హోమ్ పేజ్ ఫేస్బుక్ ది ఓపెన్ అవుతుంది, సెర్చ్ అనేది అవ్వదు, అంతేగాని ఆ యూఆర్ఎల్ ఇన్వాలిడ్ అయిపోదు కదా. సో దట్ ఈస్ ద థింగ్ మాట. సో క్వెరీ పారామీటర్స్ ఎప్పుడైనా మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు అది కూడా వ్యాలిడా ఇన్వాలిడా అది కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, క్వెరీ పారామీటర్ ఆపరేషన్ అనేది మస్ట్ అని పెట్టుకుంటే అప్పుడు ఈ ఆపరేషన్ ఇవ్వకపోతే ఆబ్వియస్ గా మళ్ళీ పని చేయదు. ఓకే, కానీ యూజువల్ గా మస్ట్ అని పెట్టుకోకుండా ఉంటే అప్పుడు పనిచేస్తుంది అనమాట. ఓకేనా, కానీ ఇక్కడ మస్ట్ అలా ఏం ఉండదు, ఇక్కడ పెట్టారు అంటే అది ఇంకా పక్కా అంతే. సో ఇక్కడ మీరు ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు దీన్ని, కానీ ఇక్కడైతే ఆప్షన్ ఉండదు, ఖచ్చితంగా ఇవ్వకపోతే ఇంకా యూఆర్ఎల్ ఇన్వాలిడ్ అయిపోద్ది. Okay, so that is the difference between the URA parameters and query parameters. Gurtupettukondi, this is an interview question. They'll ask you what is the difference between URA parameters and query parameters. URA ante it is a part of the URL. Okay, it will not have key value pair combination, but whereas for query parameters you will have key value pair combination, and when 2 or more query parameters are added, it will be separated with ampersand. Okay, and we can opt like ante మీరు ఖచ్చితంగా అది క్వెరీ పారామీటర్ ఉండాలా లేదా అని కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, యూఆర్ఎల్ స్టిల్ బికమ్స్ వ్యాలిడ్ సమ్ టైమ్స్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్.
about query parameters and URA parameters. Let's go to the concept again. సో నెక్స్ట్ ఇది క్లియర్ కదా, URA పారామీటర్స్ అంటే ఏంటి, క్వెరీ పారామీటర్స్ అంటే ఏంటి చూసాం. నెక్స్ట్ కమింగ్ టు ద mule4 ఈవెంట్. ఓకే, mule4 ఈవెంట్ అంటే ఏం లేదు. mule4 అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నారు అని అడగచ్చు. 4 అంటే ఏం లేదండి, వర్షన్ 4 అని, అంతే, ఇంకేం లేదు. వర్షన్ 4 అని ఎందుకు క్లియర్ గా చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనం చేస్తుంది కూడా mule4 వర్షనే. ఓకే, mule4 వర్షన్ లో కాంపోనెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట చూడ్డానికి. జస్ట్ సెకండ్. యా, ఇలా ఇలా ఉంటాయి చూడ్డానికి. mule3 లో కొంచెం వేరేలా ఉంటాయి. చూడ్డానికి వేరేలా ఉన్న ఫంక్షనాలిటీ అనేది చాలా మటుకు సేమే. ఓకే, సో mule4 ఈవెంట్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి మనం అందరం mule4 మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. అందుకనే లైక్ ఈవెన్ నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ mule4 ఓన్లీ. ఓకే, సో ఇందులో ఈ mule4 ఈవెంట్ అంటే వాట్ ఎవర్ ద మెసేజ్ దట్ కాన్స్టిట్యూట్స్ ఫార్మ్స్ అన్ ఈవెంట్. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది. ఓకే, ఈ ఏపీఐ ఉంది. నేను చెప్పాను కదా, ఏపీఐకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, ఆ యూఆర్ఎల్ కి వచ్చిన మెసేజ్ మొత్తం, వాట్ ఎవర్ ద కంటెంట్ దట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ కన్జ్యూమర్ నుండి ఏదైతే మెసేజ్ వచ్చిందో అదంతా ఒక ఈవెంట్ లాగా మనం చెప్తాం. ఓకే, నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పాను. కన్జ్యూమర్ ఉంటారు, మధ్యలో షాప్ కీపర్ ఉంటారు, తర్వాత రిటైల్ షాప్స్ ఉంటాయి. ఓకే, సో మధ్యలో మనకి ఏంటి, కన్జ్యూమర్ అనేవాడు మనల్ని యాక్సెస్ చేస్తారు, మనకి ఏదో కావాలి అని ఒక కంటెంట్ ఇస్తారు, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనీ. ఓకే, అలా అలా తీసుకోవచ్చు. వాట్ ఎవర్ వి రిసీవ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఐ మీన్ ఫ్రమ్ ద కన్జ్యూమర్, దట్ విల్ కమ్ యాజ్ అ ఈవెంట్. ఆ ఈవెంట్ లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయో మనం చూడొచ్చు. అంటే గోయింగ్ ఫార్వర్డ్ మ్యూల్ లో మనం ఎన్నెన్ని చేంజెస్ చేయొచ్చు ఏంటి అని ఇందులో కనిపిస్తుంది. ఓకే, ఈ ఈవెంట్ అనేది యూజువల్ గా మెసేజ్ అండ్ వేరియబుల్స్ అండ్ ఎక్సెప్షన్ మెసేజ్ అని 3 మేజర్ పార్ట్స్ అనేది స్ప్లిట్ చేశారు. మళ్ళీ మెసేజ్ లో మీకు సబ్ పార్ట్స్ ఏంటి, పేలోడ్ అండ్ అట్రిబ్యూట్స్. ఓకే, వేరియబుల్స్ అని ఒకటి ఉందండి, తర్వాత ఎక్సెప్షన్ మెసేజ్. నేను చెప్తాను, 1 by 1 చెప్తాను. మెసేజ్ అంటే ఏంటంటే మెయిన్ బాడీ వస్తుంది అనమాట. ఈ మెసేజ్ లోని బాడీ అనేది వస్తుంది. స్పెషల్లీ పేలోడ్ ని బాడీ లాగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, యూ క్యాన్ సే పేలోడ్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఎనీ ఈవెంట్, మీరు చెప్పచ్చు అలా. ఓకే, ఈ పేలోడ్ లోని మళ్ళీ ఇక్కడ బ్రాకెట్స్ లో ఏం పెట్టారు, ఇంక్లూడింగ్ అటాచ్మెంట్స్. ఏదైనా అటాచ్మెంట్స్ ఉన్న ఫైల్స్ ఉన్న అవన్నీ కూడా ఈ పేలోడ్ లోకి వస్తాయి. ఓకే, ఈ మెసేజ్ లో సెకండ్ పార్ట్ ఏంటి, అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ బిఫోర్, ఈ క్వెరీ పారామీటర్స్ అంటే ఇవి. ఓకే, ఇవి. ఓకే, sorry, URA parameters or query parameters that we saw here, right? ఇవన్నీ అట్రిబ్యూట్స్ లోకి వస్తాయి. అంటే అట్రిబ్యూట్స్ సమ్వాట్ లిటిల్, అంటే కొంచెం లెస్ ప్రియారిటీ వెన్ కంపేర్డ్ విత్ పేలోడ్. పేలోడ్ అనేది చాలా బల్కియర్ గా ఫుల్ బాడీ అనేది పేలోడ్ లోకి వస్తుంది. అట్రిబ్యూట్స్ అనేది ఆ యూఆర్ఎల్స్ నుండో లేదంటే హెడర్స్ నుండో. ఓకే, హెడర్స్ అంటే ఏం లేదండి, చూపిస్తాను. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉంది కదా, సో దిస్ ఇస్ ద పోస్ట్ మ్యాన్. ఈ బాడీ అని ఉంది కదా, ఈ బాడీలో మీరు ఏదైతే రాస్తారో అది పేలోడ్ కింద వస్తుంది. ఓకే, ఇక్కడ పారామీటర్స్ అని ఉంది కదా, ఈ క్వెరీ పారామీటర్స్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కీ అని ఇచ్చాను, కీ నా నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో నా నేమ్ ఇస్తున్నాను. సో వాట్ ఎవర్ ద వాల్యూస్ దట్ వర్ డిక్లేర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ క్వెరీ పారామీటర్స్, ఓకే, అవన్నీ అట్రిబ్యూట్ సెక్షన్ కి వస్తాయి. అలానే హెడర్స్ లో నేను ఏమైనా ఇచ్చాను అనుకోండి, ఈ వాల్యూస్ అన్ని అట్రిబ్యూట్స్ లోకి వస్తాయి. అంటే చిన్న చిన్నవి హెడర్స్, క్వెరీ పారామీటర్స్, యూఆర్ఏ పారామీటర్స్ అవన్నీ ఇస్తే అవి హెడర్స్ సెక్షన్ లోకి, సారీ అట్రిబ్యూట్ సెక్షన్ లోకి వస్తుంది. బాడీ పార్ట్, బాడీలో మెయిన్ పార్ట్ కదా, ఈ బాడీ పార్ట్ అవన్నీ ఇది ఎక్కడికి వెళ్తుందంటే పేలోడ్ సెక్షన్ లోకి వెళ్తుంది. సో పేలోడ్ ఇస్ ద మెయిన్ బాడీ పార్ట్. ఓకే, అట్రిబ్యూట్స్ ఆర్ క్వెరీ పారామీటర్స్, యూఆర్ఏ పారామీటర్స్ అండ్ హెడర్స్. ఓకే, ఇవన్నీ అట్రిబ్యూట్ సెక్షన్ లోకి వస్తాయి. వేరియబుల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో, సే ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ని నేను ఎక్కడో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను మ్యూల్ లోని. ఓకే, ఈ మ్యూల్ ఉంది కదా, ఈ మ్యూల్ లోని నేను ఎక్కడో గోయింగ్ ఫార్వర్డ్ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదండి, నేను పెట్టుకోలేదు, జస్ట్ పెట్టచ్చు. పెట్టిన దగ్గర ఎక్కడో ఒక దగ్గర నా నేమ్ ని ఎక్కడైనా సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ స్టోర్డ్ మెమరీ మాట. ఆ మెమరీ లాగా యూజ్ అవుతుంది. ఎక్కడైనా మీరు ఏదైనా నేమ్ ని సేవ్ చేద్దాం అనుకుంటే ఆ మెమరీలో మీరు సేవ్ చేసుకుని తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు.
ఓకేనా? సో వేరియబుల్ ఇస్ సంథింగ్ లైక్ అ మెమరీ విచ్ ఇస్ యూస్ టు స్టోర్ ఎనీ వాల్యూ. ఓకే, దట్ ఈస్ వాట్ వేరియబుల్ ఇస్. ఎక్సెప్షన్ మెసేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి మధ్యలోని, ఆ ఎర్రర్ అనేది ఎక్సెప్షన్ మెసేజ్ లోని స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ కలిపితే దాన్ని మ్యూల్4 ఈవెంట్ అంటారు. ఈ mule4 event లో they will ask you how many segments are there in mule4 event. You can say message, okay, variables and exception message. మళ్ళీ అడుగుతారు variables and exception message do these comes under this message అని అడుగుతారు. You should say no. మెసేజ్ లోకి పేలోడ్ attributes వస్తాయి. Variables and exception message are part of mule4 event but they are not part of message. This is also an interview question. ఓకే, సో ఈ రెండు సపరేట్ సెగ్మెంట్స్, ఇదొక సపరేట్ సెగ్మెంట్. ఈ రెండు ఈ సెగ్మెంట్ లో లేదు, కానీ ఓవరాల్ ఈవెంట్ లోనైతే ఉంది, అలా చెప్పాలి. నెక్స్ట్ కమింగ్ టు ద సింటాక్స్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ గైస్. సింటాక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ సెకండ్. పేలోడ్ అని చెప్పాను కదా, పేలోడ్ ఏ సెక్షన్ లోకి వస్తుంది? ఐ వాంట్ గో డౌన్, ఐ వాంట్ గో అప్ అగైన్, ఐ వాంట్ ది ఆన్సర్ ఫ్రమ్ యూ. పేలోడ్ అనే సెక్షన్ ఏ సెక్షన్ లోకి వస్తుంది? మెసేజ్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో మెసేజ్ అనే సెక్షన్ లోకి పేలోడ్ వస్తుంది. సో పేలోడ్ ఇస్ ద మెయిన్ బాడీ పార్ట్. ఓకే, సో దీన్ని యాక్సెస్ చేయడానికి యూ హ్యావ్ టు యూస్ హ్యాష్, ఈ స్క్వేర్ బ్రేసెస్ ఉంటాయి, అండ్ దెన్ పేలోడ్. డోంట్ వరీ, ఈ హ్యాష్ స్క్వేర్ బ్రేసెస్ ఆల్రెడీ మీకు డిఫాల్ట్ గా అది టూల్ కాబట్టి అదే ఇచ్చేస్తుంది. ఓకే, ఓన్లీ మీరు పేలోడ్ వాల్యూ ఒకటి తీసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు యాక్సెస్ విత్ పేలోడ్, అంతే, వెరీ సింపుల్. పేలోడ్ అని రాస్తే మీకు పేలోడ్ లో ఉన్న వాల్యూ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, అలానే వేరియబుల్స్ ని యాక్సెస్ చేయడానికి వాటికి ఒక సపరేట్ సింటాక్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, వార్స్ డాట్ వేరియబుల్ నేమ్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది yellow కలర్ వన్స్. yellow కలర్ వన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వైట్ కలర్ ఏంటంటే, నేను నేమ్ XYZ అని ఇచ్చుకున్నాను అనుకోండి, అది XYZ అని రాస్తారు, కానీ ఈ సింటాక్స్ మాత్రం మారదు. ఈ సింటాక్స్ మాత్రం సేమ్. వేరియబుల్స్ ని యాక్సెస్ చేసినప్పుడు వార్స్ డాట్ వేరియబుల్ నేమ్. ఓకే, హెడర్స్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే క్వెరీ పారామీటర్స్ ని యాక్సెస్ చేయాలి, ఆర్ యూఆర్ఐ పారామీటర్స్ ని యాక్సెస్ చేయాలంటే ఏం చెప్పాను? అవన్నీ ఎందులోకి వస్తాయి? హెడర్స్, క్వెరీ పారామీటర్స్, యూఆర్ఐ పారామీటర్స్ అన్ని అట్రిబ్యూట్స్ లోకి వస్తాయి. సో మీరు యాక్సెస్ చేయడం కూడా అట్రిబ్యూట్స్ డాట్ అని యాక్సెస్ చేస్తారు. అట్రిబ్యూట్స్ డాట్స్, హెడర్స్ అయితే హెడర్స్ రాసి హెడర్ నేమ్ రాస్తారు. హెడర్ నేమ్ కీ అని ఇచ్చాను అనుకోండి, ఆ కీ రాస్తారు. ఓకే, అలానే హెడర్ నేమ్ నేను కంటెంట్ టైప్ అని ఇచ్చాను, అప్పుడు కంటెంట్ టైప్ అని రాస్తారు. కానీ ఇది సింటాక్స్ మాత్రం సేమ్, మళ్ళీ అట్రిబ్యూట్స్ డాట్ హెడర్స్ అని రాస్తారు. రిమెంబర్, కేసెస్ కూడా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందో అలానే రాయాలి. ఇది క్యాపిటల్ హెచ్ అని రాస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, అలానే క్వెరీ పారామీటర్స్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. నౌ కమ్స్ ద క్వశ్చన్, వాట్ ఈస్ అ క్వెరీ పారామీటర్? ఇప్పుడే చెప్పాను, క్వెరీ పారామీటర్ యూఆర్ఐ పారామీటర్ అని. Anyone can answer. Yeah. Having key value, ma'am. Query question. Simple గా గుర్తుపెట్టుకోండి, క్వెరీ అంటే క్వశ్చన్. సో ఇట్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ మార్క్ హ్యావింగ్ కీ వాల్యూ పేర్స్. ఓకే, సో ఆ క్వెరీ పారామీటర్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే అట్రిబ్యూట్స్ డాట్ క్వెరీ పారమ్స్ డాట్, గుర్తుపెట్టుకోండి, క్యూ స్మాల్ పీ క్యాపిటల్. ఓకే, క్వెరీ పారమ్స్ డాట్ క్వెరీ పారామీటర్ నేమ్. ఆ క్వెరీ ప్యాటర్న్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు క్వెరీ పారామీటర్ నేమ్ ఏంటి? ఇక్కడ దీంట్లోని ఇవన్నీ క్వెరీ పారామీటర్స్ కదా, ఈ క్వెరీ పారామీటర్ నేమ్ ఏంటి చెప్పాలి. యాక్షన్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు యాక్షన్? సెర్చ్ కూడా వాడచ్చు కదా అంటే లేదు. ఎప్పుడైనా కీ వాల్యూ పేరుని మనం యాక్సెస్ వాల్యూ కావాలి అనుకుంటే ఆ కీతో రిఫర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ క్వెరీ అని ఉంది కదండి, సో ఆ కీతో రిఫర్ చేస్తేనే ఈ వాల్యూ మనకు వస్తుంది. అలానే ఈ XML మనకు కావాలనుకుంటే ఈ కీతో రిఫర్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద సింటాక్స్ మాట. ఓకే, అట్రిబ్యూట్స్ డాట్ క్వెరీ పారమ్స్ డాట్ క్వెరీ పారామీటర్ నేమ్. అలానే యూఆర్ఐ పారామీటర్స్ కావాలంటే అట్రిబ్యూట్స్ డాట్ యూఆర్ఐ పారమ్స్ డాట్ యూఆర్ఐ పారామీటర్ నేమ్, అంతే, సింపుల్. ఓకే, అలానే ఎర్రర్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు? ఎర్రర్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్, అలానే ఎర్రర్ డాట్ ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ డాట్ ఎర్రర్ టైప్. ఈ మూడు ఉంటే నేను చెప్తాను మీకు, తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ మీకు తెలుస్తుంది.
ఇది జస్ట్ సింటాక్స్ చూపిస్తున్నాను అంతే. ఓకే, పేలోడ్ అయితే ఇలాగా, వేరియబుల్స్ అయితే ఇలాగా, అట్రిబ్యూట్స్ అయితే ఇలాగా, ఎర్రర్ అయితే ఇలా యాక్సెస్ చేయాలి. సింపుల్, ఇది ఒక్కటి వస్తే then we can go forward and then develop the APIs. Okay, very initial development ki this is very good. ఇది వస్తే చాలు. Okay, let's go to some of the certification questions చూద్దాము. చూసి then we can go to the development part. Okay, so yeah, ఇక్కడ చూడండి సర్టిఫికేషన్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ ఏముంది, హౌ కెన్ an error scope be configured to catch all the errors in the HTTP namespace? Don't get worried about all this, guys. నేను ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే జస్ట్ టు మేక్ ఇట్ ఫెమిలియర్. ఈ పాత స్లైడ్ లో మీరు ఏం చూసారు, ఎర్రర్ టైప్ ని ఎలా యాక్సెస్ చేయాలన్నాను, error.error type కదా. అలానే మెసేజ్ కావాలనుకుంటే, గాడ్ సంథింగ్స్ రాంగ్, జస్ట్ గివ్ మీ ఎ మొమెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, error.error type dot namespace something ఏదో అలా ఉంది. సో whenever you see the answers, look for this first. ఇది కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. ఓకే, ఇక్కడ ఏముంది, error.error type అని ఉంది. ఏదైనా టైప్ ని యాక్సెస్ చేయాలంటే error.error type ని యూజ్ చేస్తారు. జస్ట్ సెకండ్ గైస్, ఐ గాట్ ఎ మెసేజ్. ఓకే, error.error type ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ సర్టిఫికేషన్ క్వశ్చన్ లో ఈ వీళ్ళు చెప్తారు, ఏదో రాస్తారు కానీ డోంట్ ఇగ్నోర్ దాట్. దే ఆర్ సేయింగ్ లైక్ హెచ్టిటిపి నేమ్ స్పేస్ ఉన్న ఎర్రర్స్ ని క్యాచ్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, సో ఏదైనా ఎర్రర్ టైప్ ని మీరు క్యాచ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ error.error type. ఓకే, ఆ తర్వాత హెచ్టిటిపి నేమ్ స్పేస్ అన్నారు కదా, సో నేమ్ స్పేస్ హెచ్టిటిపి ఉండాలి అని ఇక్కడ రాస్తున్నాం అంతే. ఈ నేమ్ స్పేస్ అనేది హెచ్టిటిపి ఉంటే ఆ ఎర్రర్స్ అన్ని క్యాచ్ చేయమని ఇక్కడ రాస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నౌ వాట్ ఆర్ పార్ట్ ఆఫ్ mule4 ఈవెంట్ అని అడుగుతారు. వాట్ ఆర్ పార్ట్ ఆఫ్ mule4 ఈవెంట్? మెసేజ్ విచ్ ఇంక్లూడ్స్ అండ్ అట్రిబ్యూట్స్, వేరియబుల్స్ అండ్ అంతే. దట్ ఈస్ ఆల్సో అ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద డేటా వీవ్ ఎక్స్ప్రెషన్ టు లాగ్ ద కంటెంట్ టైప్ హెడర్? గుర్తుపెట్టుకోండి, హెడర్స్ అంటే ఎందులోకి వస్తాయి, హెడర్స్, క్వెరీ పారామీటర్స్, యూఆర్ఏ పారామీటర్స్ ఎందులోకి వస్తాయి, అట్రిబ్యూట్స్ లోకి వస్తాయి. గుడ్, వెరీ గుడ్. ఓకే, సో లుక్ ఎట్ ఓన్లీ, కరెక్ట్. సో అది హెడర్స్ కాబట్టి attributes dot headers dot what is the name of the header? Content type. సో ఆ నేమ్ ఆఫ్ ద హెడర్ ని ఇక్కడ రాస్తారు. క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఎనీ క్వశ్చన్స్? Any questions as of now? Okay, now let us come into the interview questions. Well, adugtaru, what is mule4 event? Adi you know. Okay, I don't have to tell because it's been like so many times I'm repeating. What is the difference between URA parameter and query parameter? Okay, what is CI/CD? CI/CD ante em cheppam, continuous integration, continuous deployment. Jenkins use chestamu ani cheppan kada. Yeah, adi. And how to access a variable in mule4? This is a question to you. How to access a variable in mule4? ఇందాకే ఆ సింటాక్స్ చెప్పాను కదా, అందులోనే ఉంది. ఐ నో యూ విల్ మిస్ దిస్ క్వశ్చన్. ఎనీవన్ ట్రై ఆన్సర్. చెప్పండి. గుడ్. వాట్స్ డాట్ వేరియబుల్ నేమ్ తో మనం యాక్సెస్ చేస్తాం వేరియబుల్స్ ని. ఓకే, యా, దిస్ ఇస్ ద వన్. సారీ, వాట్స్ డాట్ వేరియబుల్స్ నేమ్ తోని మనం యాక్సెస్ చేస్తాం వేరియబుల్ ని. ఓకే, ఇప్పుడు జస్ట్ సింపుల్ గా ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, సో యూజువల్ గా మీరు గూగుల్ లో ఏదైనా టైప్ చేసినప్పుడు వాట్ డూ యూ డూ?
ఏదైనా మీకు కావాలనుకుంటున్నారు gmail.com సంథింగ్ అలా మీరు క్లిక్ చేసినప్పుడు యూ గో టు అ వెబ్సైట్ రైట్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే వెన్ యూ క్లిక్ ఆన్ సంథింగ్ లైక్ దిస్ google.com, ఓకే, ఇలా క్లిక్ చేసినప్పుడు look at this, https something is coming. ఓకే, మరి ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగాలి, ఏంటి మీరు లోకల్ హోస్ట్ పోర్ట్ సబ్ పాత్ సో ఏదో పాత్ అన్నారు కదా, ఏంటి ఇక్కడ కనిపించట్లేదు అంటే ఐల్ టెల్ యూ. ఈ పాత్స్ అన్ని మనకు కనిపించేటట్టు చేస్తే మనం హ్యాక్ చేస్తామని వాళ్ళు ఒక డొమైన్ నేమ్ పెట్టుకుంటారు. ఓకే, దీని వెనకాల ఉన్న యుఆర్ఎల్ వేరండి. ఓకే, ఇది మనకు కనిపించే యుఆర్ఎల్ వేరు. ఈ యుఆర్ఎల్ ఏంటంటే జస్ట్ ఈ నేమ్, డొమైన్ నేమ్ అంటారు దీన్ని, ఈ నేమ్ మనకి కనిపిస్తుంది అంతే. ఎందుకంటే ఇది ఒక షీల్డ్ లాగా. మీకు కరెక్ట్ గా యుఆర్ఎల్ తెలిసిపోతే ఎవరైనా అది తీసుకొని అది హ్యాండిల్ చేయొచ్చు కదా, సో అందుకనే అది చూపించరు. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ సో లెట్ us గో అండ్ జస్ట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ లాగా చేద్దాం. ఓకే, ఫస్ట్ లిసనర్ తీసుకుంటున్నాను. సేమ్ ఏం లేదు, ఇక్కడ నుండి ఇలా తీసుకొచ్చి జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తాం అన్నమాట. లిసనర్ ఈజ్ ఆల్వేస్ ద సోర్స్. సోర్స్ అంటే ఏంటి, ఏదైనా మనం ఒక ఏపీఐని ఇన్వోక్ చేస్తున్నప్పుడు సర్టైన్ యుఆర్ఎల్స్ తోని సర్టైన్ ఇన్పుట్ తోని ఇన్వోక్ చేస్తాం. ఓకే, సో వాట్ స్టార్టింగ్ లో ఏదో ఒక కాంపోనెంట్ ఉండాలి such that it will listen to the content that the consumer is invoking. ఓకే, ఆ కంటెంట్ ని లిజన్ చేసుకోవడానికి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, సో దానికి ఒక కాన్ఫిగరేషన్ ఇద్దాము. ఇది చూడండి, బై డిఫాల్ట్ మీకు ఈ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది అనమాట, హెచ్టిటిపి. ఇది మనం లోకల్లో కదా చేస్తున్నాము, బై డిఫాల్ట్ హెచ్టిటిపి అని వస్తుంది. ఓకే, ఈ హోస్ట్ ఏదో వస్తుంది, ఆల్ ఇంటర్ఫేసెస్ 0.0.0. ఇలా పెట్టినా లోకల్ హోస్ట్ అని పెట్టినా రెండు ఒకటే. ఓకే, ఇలా పెట్టినా రెండు ఒకటే. ఓకే, సో నేను ప్రస్తుతానికి లోకల్ హోస్ట్ అని పెట్టుకుంటున్నా ఈజీగా అర్థం అవడానికి. ఓకే, పోర్ట్ నెంబర్ ఏదో 8081 అని ఇచ్చారు, సో ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ లైక్ ఓకే. ఓకే, సో ఇక్కడ లిజనర్ ని నేను కాన్ఫిగర్ చేశాను. పాత్ ఏమని ఇద్దాము, ఇంట్రో అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ వచ్చింది, ఇక్కడ హోస్ట్ వచ్చింది, ఇక్కడ పోర్ట్ వచ్చింది, ఆ చివరేమో పాత్ ఉంది. సో అన్నిటినీ కలిపితే ఏమవుతుంది చెప్పాలి. ఇక్కడ రాద్దామా, అన్నిటినీ కలుపుదాం ఇప్పుడు. సో లెట్స్ మేక్ యూఆర్ఎల్ హియర్. హెచ్టిటిపియా హెచ్టిటిపిఎస్ఆ మనం పెట్టింది? HTTP. గుడ్, హెచ్టిటిపి 2 లోకల్ హోస్టా, లోకల్ హోస్ట్ :8081 / what is the path that we gave, intro. ఓకే, సో ఇలా ఇచ్చాం. సో ఇది మన యూఆర్ఎల్ మాట. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో మెసేజ్ ఫ్లోకి వెళ్దాము. ఇప్పుడు నాకు హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రింటింగ్ పర్పస్ కి మనం లాగర్ అని యూజ్ చేస్తాం. లాగర్ ఇస్ నథింగ్ బట్ ఓకే, ఇట్ లాక్ ద డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదిగోండి ఎఫ్ఎక్స్ అని ఎనేబుల్ చేశాను అనుకోండి, ఎనేబుల్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, ఈ హ్యాష్, ఈ రెండు స్క్వేర్ బ్రేసెస్ వస్తున్నాయి. నేను చెప్పాను కదా ఈ స్లైడ్స్ లోని ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని. ఓకే, ఎనేబుల్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏదో ఒకటి స్ట్రింగ్ వాల్యూ రాస్తున్నాను కాబట్టి నేను డబల్ కోట్స్ లో పెడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ వాల్యూ రాయడానికి మీరు ఏదైనా వాల్యూని డబల్ కోట్స్ లో పెట్టాలి. ఓకే, దిస్ ఈజ్ అ హెలో వరల్డ్ ప్రోగ్రామ్. హెలో వరల్డ్ ప్రోగ్రామ్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్, ఇలా చేసినప్పుడు దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీకు ఇందాక ఒక రెడ్ మార్క్ వచ్చింది కదా, రెడ్ మార్క్ పోతుంది అనమాట. ఓకే, సో ఇలా సేవ్ చేసి మీరు ఇప్పుడు దీన్ని, ఇది మీకు పని చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రన్ ద ప్రాజెక్ట్. రన్ ఆర్ డీబగ్ ద ప్రాజెక్ట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఓకే, ఫర్ నౌ ఐఎమ్ రన్నింగ్ ద ప్రాజెక్ట్, ఐ వోంట్ డీబగ్ ద ప్రాజెక్ట్. ఓకే, రన్ ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ఐ టోల్డ్ యూ కన్సోల్ ఈస్ యూస్డ్ ఫర్ సీయింగ్ ఆల్ ద కంటెంట్. చూసారా ఎలా రన్ అవుతుందో, మీకు కంటెంట్ వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ లో మీకు ఒక వర్డ్ వస్తుంది, డిప్లాయిడ్. డిప్లాయిడ్ అని వస్తేనే మీరు టెస్ట్ చేయగలరు.
డిప్లాయిడ్ అని రాకపోతే మీరు అప్లికేషన్ ని టెస్ట్ చేయలేరు. మళ్ళీ చెప్తున్నాను, ఆ లాస్ట్ వర్డ్ డిప్లాయ్ అని చూస్తేనే యూ కెన్ టెస్ట్ యువర్ అప్లికేషన్, ఆర్ ఎల్స్ యూ కాన్ టెస్ట్ యువర్ అప్లికేషన్. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ గైస్, ఇట్ విల్ స్లోలీ లోడ్, స్టార్టింగ్ కదా, సో చాలా టైం పడుతుంది. లుక్ ఎట్ ద లాగ్స్ కేర్ఫుల్లీ. Any questions as of now? Are the slides clear or any questions you have? It will get deployed. Oh my god, the logs are running. Okay, so it's getting deployed. It's getting deployed. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ రెడీ చేసుకోవచ్చు. ఇంకొకటి వన్ మోర్ థింగ్, మీరు పోస్ట్ మ్యాన్ యూస్ చేయాలా టెస్ట్ చేయడానికి అంటే నో నీడ్. మీరు పోస్ట్ మ్యాన్ యూస్ చేయొచ్చు, సోపియా యూస్ చేయొచ్చు, ఇంకా చెప్పాలంటే గూగుల్ కూడా యూస్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు కదా, దీన్ని గూగుల్లో కూడా మీరు హిట్ చేయొచ్చు. ఐ మీన్ లైక్ ద బ్రౌజర్ లో కూడా మీరు హిట్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు, తెలుసా? I'll put the URL here, and after getting deployed, I'll test it from the Google. Yeah, చూసారా డిప్లాయిడ్ అని వచ్చింది కదా, డిప్లాయిడ్ అని వస్తే మీ అప్లికేషన్ లో ఎర్రర్స్ ఏమీ లేవు, యూ కెన్ ప్రొసీడ్ టు టెస్ట్ యువర్ అప్లికేషన్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను http లోకల్ హోస్ట్ 8081 ఇంట్రో అని దీన్ని ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దామా? ఏమైంది? సంథింగ్ హ్యాపెండ్. చూసారా, దిస్ ఇస్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ దట్ కేమ్. చూసారా, లాగర్ అనేది ప్రింట్ అయింది. అదే కదా లాగింగ్ మెసేజ్ లో మనం రాసాం. ఓకే, దిస్ ఇస్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అని రాసాము. నేను ఏం చెప్పాను, లాగర్ అనేది ప్రింట్ చేస్తుంది. ఎక్కడ ప్రింట్ చేస్తుంది? కన్సోల్ లో ప్రింట్ చేస్తుంది. వాట్ ఎవర్ ద మెసేజ్ దట్ వి రైట్ ఇన్ లాగర్ విల్ బి ప్రింటెడ్ ఇన్సైడ్ ద కన్సోల్. Okay, clear? So logger is used for printing purpose. Listener is used as a source which listens to the protocol. Okay, URL కి అన్నిటికీ లిసన్ చేసి అప్పుడు ప్రొసీడ్ చేస్తుంది. అక్కడ నుండి మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెసర్స్ కి. ఓకేనా? సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఓకే, సో ఇంకొకటి, ఇక్కడ నుండే హిట్ చేయాలనే రూల్ ఏం లేదు. అందుకనే అంటున్నాను మీకు 2 సార్లు నేను 2 డిఫరెంట్ థింగ్స్ లో హిట్ చేస్తాను. ఒకటేమో బ్రౌజర్ లో చూసాం కదా, ఇంకొకటేమో ఇప్పుడు పోస్ట్ మ్యాన్ లో కూడా చూద్దాం. ఓకే, పోస్ట్ మ్యాన్ లో కూడా ట్రై చేయొచ్చు. మనం బాడీ ఏమి ఇవ్వక్కర్లేదండి. యా, ఓకే, సో ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను. అదిగో, ఓకే, 200 ఓకే అని వచ్చింది. చూసారా, 200 ఓకే అంటే అది సక్సెస్ఫుల్ రెస్పాన్స్ అని గుర్తుపెట్టుకోండి. 200 ఆ సిరీస్ నేను అన్ని చెప్తాను. దీన్ని హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అంటారు. ఓకే, 200 అంటే సక్సెస్ఫుల్ అని. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూద్దాం. యా, సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ అయింది. చూసారు కదా, సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ అయింది. సో దట్ ఈస్ హౌ యూ డూ ఇట్. మళ్ళీ చెప్తున్నాను, డిప్లాయిడ్ అని వచ్చిన తర్వాత యూ కెన్ టెస్ట్. వితౌట్ గెటింగ్ డిప్లాయిడ్, వితౌట్ ద అప్లికేషన్ గెటింగ్ డిప్లాయిడ్, యూ కెనాట్ టెస్ట్ ద అప్లికేషన్. Okay, so for today we'll wind up the session because I think it's already 8 o'clock. So tomorrow we'll be again concentrating on the further parts of the deployment or development. Okay, if you have any questions you can feel free to ask, or else we can wind up for the session today. And come prepared. ఈ రోజు నిన్న లాస్ట్ టైం క్లాస్ కూడా చూసి ఒకసారి రండి, అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది తర్వాత. Okay, yeah, thank you guys.
And one more thing, guys, sorry, I forgot to tell you one thing. ఈ స్టూడియో అన్ని మీకు ఇన్స్టాల్ చేయించడానికి I will take మండే అండ్ ట్యూస్డే నేను మీకు ఇన్స్టాలేషన్ క్లాస్ తీసుకోవాలి. ఐ విల్ మేక్ లైక్ మీ స్క్రీన్ షేర్ చేస్తారు, నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. ఎనీ పాయింట్ స్టూడియో అలానే చాలా ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అన్ని చూపిస్తున్నాను కదా, అవన్నీ మిమ్మల్ని ఇన్స్టాల్ చేయమని చెప్తాను. ఐ విల్ గైడ్ యూ, డోంట్ వరీ, ఐ విల్ గైడ్ యూ. అండ్ what happened? Okay, I'll guide you so that it'll be easy for you to install. Okay. So Monday and Tuesday we will have the classes on installation setup. Yeah, thank you.